పూర్ణిమ ప్రిన్స్ లో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. వాసంతితో బాగుందా శ్రీ సత్యతో బాగుందా? ఇద్దరే బట్ ఆబ్వియస్లీ ఫస్ట్ టైం వాసంతితో ఇట్ వాజ్ అ స్పెషల్ ఎక్స్పీరియన్స్. అంటే కొంచెం తను చాలా ఈజీ గోయింగ్ పర్సన్. నీకు డాన్స్ రాకపోయినా యాక్సెప్ట్. నాకు డాన్స్ అది జనాలు చెప్తారు నాకు డాన్స్ ఫైనలిస్ట్ బ్రో బీబీ డాన్స్ రాకుండా ఫైనలిస్ట్ లేదు మరి అంత డాన్స్ ఎక్కువ షోస్ లైవ్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ ఆర్టిస్ట్. డాన్స్ అలా పార్ట్ ఆఫ్ ఇట్ అంతే. అంటే మా ఇద్దరు పేరింగ్ కరెక్ట్ గా ఉంటుంది. నాది వాసంతిది హైట్స్ వైజ్ గానీ వెయిట్స్ వైజ్ గానీ. అండ్ మాకు సంగీత్ అప్పుడు కొరియోగ్రాఫర్ మాకు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే కాన్సెప్ట్ లను ఇవ్వడం జరిగింది. ఇట్స్ ఈజీ టు వర్క్ విత్ హర్. సత్య ఏంటంటే కొంచెం సత్యతో డ్రామా కూడా వస్తుంది. అంటే కొంచెం అమ్మాయి కొంచెం మూడ్ స్వింగ్స్ ఉంటాయి గట్టిగా. సో అందుకని మేము ఇద్దరం ఎక్కువ కొట్టుకుంటూ ఉంటాం. ఫ్రెండ్లీ తర్వాత మళ్ళీ కలిసిపోతాం, కాసేపు కొట్టుకుంటాం, తర్వాత మళ్ళీ కలిసిపోతాం. ఏ విషయంలో ఎక్కువ డిస్కషన్ అవుతుంటాయి? ఎక్కువ క్రియేటివ్ డిఫరెన్సెస్. ఈ పాట చేద్దామా, అది చేద్దామా, ఓపెనింగ్ ఎట్లా ఉండాలి, అలాంటివి. స్టేజ్ మీద కూడా చెప్పినట్టున్నారు కదా? స్టేజ్ మీద కూడా చాలా కట్ చేశారు. అది ఇంకా అలా కవర్ చేసి ఏంటి ఎంత కొట్టుకునే వాళ్ళంటే ఒక పాయింట్ లో అసలు అమ్మాయి షో వదిలేసి వెళ్ళిపోతా అన్న దాకా వెళ్ళింది. నేను అడగలేదు, సరే నేను వెళ్ళిపోతాంటే వెళ్ళిపో అన్నా నేను. కాకపోతే మళ్ళీ అగైన్ బ్యాచ్ లేదు. నా ఇంటర్వ్యూలో కూడా తను పాయింట్ చెప్పినట్టుంది. నా ఎనర్జీకి అర్జున్ మ్యాచ్ అవ్వడు అని చెప్పి కూడా చెప్పింది. నా ఎనర్జీ మ్యాచ్ అవ్వడు, నాకు తెలిసి నేను ఫాస్ట్ గా వెళ్ళిపోతాను అని చెప్పింది. కానీ మీరు ఫైనల్స్ వస్తారే మరి జనాలు చెప్పాలి నేను నా అమ్మాయి ఎనర్జీకి మ్యాచ్ అయినా లేదా, స్టెప్లు ఎవరు ఎక్కువ మిస్ అయ్యారు, అవన్నీ జనాలు చూస్తారు కాబట్టి వాళ్ళకే తెలుసు. బేసిక్ గా ఏంటంటే ఫస్ట్ 3 episodes లో నేను సీరియల్ చేస్తూ ఇది చేయడం జరిగింది బ్రో. నాకు చాలా ప్యాక్ అయిపోయింది. నువ్వు ఆ రోజు వచ్చినప్పుడు కూడా నాకు ఎట్లుండేదంటే 9 to 9 మన సీరియల్ షూట్ రెగ్యులర్ టైం. నేను 9 కి మా షూట్ మొయినాబాద్ చిల్కూరు దగ్గర. అంటే 8కి బయలుదేరాలి, 8కి బయలుదేరి 7కి లేవాలి. లేచి వెళ్ళి అంటే షూట్ చేసుకుని 9కి అక్కడ ప్యాకప్ అయ్యాక మణికొండకి ప్రాక్టీస్ 10కి వచ్చేవాడిని. వచ్చి ప్రాక్టీస్ స్టార్ట్ 2 దాకా చేసేవాడిని. మళ్ళీ ఇంటికి వచ్చి సాంగ్ చేసుకున్నప్పుడు 3. నాకు అసలు 4 hours స్లీప్ ఉండేది. ఫస్ట్ 2-3 షెడ్యూల్ చాలా ఇబ్బంది అయిపోయింది. స్లీప్ ఉండేది కాదు. కొరియోగ్రఫీ కూడా మాకు సెట్ అయినట్టుగా ఇవ్వాలి ఫస్ట్ టైం మాకు. అంటే సంకేత్ కంటే మాకు ఆల్రెడీ బాడీ లాంగ్వేజ్ తెలిస్తే చెప్పేస్తాడు. మా కొరియోగ్రాఫర్ శర్వారి అని చెప్పి తను మాతో ఫస్ట్ టైం. ఇప్పుడు మనకి ఏంటంటే మనకి టాలీవుడ్ స్టైల్ అది బాగా వస్తుంది. ఆమె ఏంటంటే కాంటెంపరీ అట్లా చేయడం వల్ల ఫస్ట్ 3 episodes కొంచెం ఇబ్బంది పడ్డాం. తర్వాత ఇప్పుడు ఫ్లో లోకి వచ్చేసాం. ఎందుకు గోల్డెన్ సోఫా కొట్టలేదు? గోల్డెన్ సోఫా ఒకసారి కొట్టగలిగాం మహేష్ బాబు సూపర్ స్టార్ ఎపిసోడ్ లో. థ్యాంక్స్ టు మహేష్ సార్. మిగతా అప్పుడు అలా జస్ట్ అలా మిస్ అయిపోయాం. మొన్న రీసెంట్లీ తీన్మార్ ఇమాన్యుల్ వచ్చినప్పుడు కూడా 1 point తో మిస్ అయ్యాం. మరి అది ఎందుకో మరి జడ్జెస్ చెప్పాలి. అవును, యాక్చువల్లీ మీకు జడ్జెస్ కి ఏమైనా అంటే అక్కడ ఏమైనా ఇది ఉందా? లైక్ అంటే ఫేవరెటిజం, లైక్ ఆ కంటెస్టెంట్లు అయితే చేస్తే అంటే వాళ్ళు ఎలా చేసినా వాళ్ళ మిస్టేక్స్ ఉన్నా కూడా వాళ్ళకి గోల్డెన్ సోఫాస్ వస్తుంటాయి. అంటే శ్రీసత్య కూడా చాలా సార్లు ఆ రూమ్ ఏదో ఉంటుంది కన్ఫ్యూషన్ రూమ్ లాగా, ఆ రూమ్ లోకి వెళ్ళి యూజ్ చేసి జడ్జెస్ కోసం చెప్పడం జరిగింది. ఎందుకు అది నాకు తెలియదు బ్రో. అంటే ఐ కెనాట్ క్వశ్చన్ దర్ జడ్జ్మెంట్. కానీ ఇప్పుడు ఆడియన్స్ కనుక్కున్నట్టే మేము కూడా ఫీల్ అయ్యాం. యాజ్ అన్ అదే ఇమాన్యుల్ మా చేసిన ఎపిసోడ్ లో ఆ గోల్డెన్ రోజు హార్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకా మాకే అనుకున్నాం, మేము వచ్చేస్తుందని అనుకున్నాం. ఇన్ఫాక్ట్ చాలా పెద్ద హిట్ అయింది. మొత్తం స్టేజ్ అందరూ అరిశారు. అండ్ కామికల్ యాక్ట్ చేయడం కష్టం, అది చాలా సార్లు వర్కౌట్ కాదు. సో అది బాగా వర్కౌట్ అయింది, వస్తుంది అనుకున్నాం. మరి కట్ చేస్తే మాకు రాలా. అలా రెట్రో యాక్ట్ కూడా జరిగింది. రెట్రో యాక్ట్ కూడా చాలా బాగుంది, అందరూ మెచ్చుకున్నారు. శేఖర్ మాస్టర్ వచ్చి సత్యతో డాన్స్ చేసాడు ఆయన. అలాగే హాయ్ రామా కూడా అట్లనే వచ్చి డాన్స్ చేశాడు. ఈసారి మాకు వచ్చేస్తుంది అనుకున్నాం సోఫా. అలా 2-3 సార్లు మిస్ అయ్యాం. అది మరి ఐ డోంట్ నో, అది బయాస్డ్ అంటే మేబీ కొంచెం ఉందని అనిపిస్తుంది కొన్నిసార్లు. అంటే నేను ఎగ్జాక్ట్ గా చెప్పలేను కదా నిజమా బయాస్డే కాదని. వాళ్ళు ఏమనుకుంటున్నారని నాకు తెలియదు. సో బట్ నిజానికి ఆడియన్స్ కూడా చెప్పడం ఏంటంటే 2-3 సార్లు మిస్ అయ్యాం అని అన్నారు. నా ఫీలింగ్ కూడా అదే. ఎందుకు మరి సైలెంట్ గా ఉండిపోతావు స్టేజ్ మీద? ఇటు చేసి గొడవ చేసి ఏం సాధిస్తాం అనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని నేను క్వశ్చన్ చేసి పాయింట్ అవుట్ చేశాక మళ్ళీ వాళ్ళ దృష్టిలో నెగిటివ్ అయ్యి ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ మీద పడి
స్కోరింగ్ తగ్గిపోయి ఆల్రెడీ స్కోర్లు రావట్లేదు సరిగా, ఎందుకు అనవసరంగా అని. సత్య మాట్లాడుతుంది చాలాసార్లు, చాలా 2-3 సార్లు మాట్లాడడం జరిగింది. మా ప్రాపర్టీ రౌండ్ లో మేము రోప్ తీసుకున్నాం, యమపాశం. ప్రాపర్టీ రౌండ్ అంటే ఒకటే ఉండాలి ప్రాపర్టీ జనరల్లీ. మొత్తం అదే తీసుకుని స్టేజ్ అంతా ఆడాం, డాన్స్ ఆడాం, స్టంట్లు ఆడాం, మొత్తం అంతా చేసాం. వేరే జోడి టిష్యూ పేపర్ వాడారు. ఒక టిష్యూ కాదు, కొన్ని వేల టిష్యూలు. కొన్నిసార్లు ఏంటంటే ఆ టిష్యూ జేబులో పెట్టుకుని డాన్స్ చేశారు. అంటే టిష్యూతో ఆడుతున్నాం కాదు, టిష్యూని ఇలా కాస్ట్యూమ్ లో పెట్టుకుని డాన్స్ ఆడారు. నేను అది పాయింట్అవుట్ చేశా, అంటే చాలా పొలైట్ గా చెప్పా, బ్రో నువ్వు ఇట్లాగా టిష్యూని ఇలా పెట్టుకుని ఆడావు, టిష్యూతో ఆడాలి, నువ్వు టిష్యూ నీ దగ్గర పెట్టుకుని ఆడావు, వేరేజ్ మేము రోప్ తీసుకుని స్టేజ్ అంతా ఆడాము అన్నట్టుగా నేను పాయింట్అవుట్ చేస్తే జడ్జెస్ వచ్చేసి అట్లా నీ గురించి ఎందుకు చెప్తున్నావు, వాడి గురించి కదా చెప్పాలి, ఈ గ్యాప్ లో నీ గురించి మీరు చెప్పుకుంటున్నావు నువ్వు, కానీ మీరు డాన్స్ ఆడలేదు సరిగా అని అనేసారు ఒక జడ్జి. అనేటప్పటికి సత్య లేదు మేడం మేము డాన్స్ ఆడాం, అలా అంటారు మీరు, కరెక్ట్ కాదు మీరు అనడం అనేసి తను రివర్స్ బ్యాక్ ఫైర్ అయిపోయింది. దానివల్ల మాకు అప్పుడు కూడా సోఫా రాలేదు. గొడవలు ఆడితే సోఫా రాదు, ఏమో ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పి నేనే సత్యాన్ని కంట్రోల్ చేస్తుంటా, వద్దురా లైట్ తీసుకో అది ఇది అని చెప్పి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జడ్జెస్ ఒక జోడిని బాగా పొగిడేశారు అనుకో, మాకు ఆ మిస్టేక్స్ కనిపిస్తూ ఉంటాయి, మాకు చెప్పాలనిపిస్తుంది. నేను చెప్పాను అనుకో వాళ్ళ దృష్టిలో నెగిటివ్ అవుతాం. నేను ఏంటంటే మేము ఇద్దరం కొట్టుకుంటూ ఉంటాను, 9 ఇద్దాం, 8 ఇద్దాం, 7 ఇద్దాం అని. నేను అంటాను నువ్వు ఇక్కడ ఒక మార్క్ తగ్గించావంటే అక్కడ 2 మార్కులు తగ్గిపోతాయి మనకి, అక్కడ మొదటిగా మోసంగా వస్తుంది, మనకు కామ్గా 8 ఇచ్చేది, మరి తక్కువ ఇవ్వబాక ఇచ్చే పాయింట్లు చెప్పి తక్కువ 8 అలా బ్యాలెన్స్ గా ఇద్దాం అంటది. కొన్నిసార్లు ఒప్పుకోదు, నీ ఇష్టం నువ్వే ఇచ్చుకోపో అంటది, నేనేం మాట్లాడుతుంది. అప్పుడు నేనే మాట్లాడతా ఇది ఇది అని చెప్పి అలా ఇస్తాను. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు నేను వాళ్ళంతా పొగిడాక మేము తక్కువ మార్క్స్ ఇచ్చి మేము నెగిటివ్ అంటే మేము అందరం పిచ్చోళ్ళ, మేము జడ్జిలం కదా అన్న ఫీలింగ్ వాళ్ళకి ఉంటది కదా. అప్పుడు మాకు వాళ్ళు ఒక్కొక్క పాయింట్ తీస్తే 3 మార్కులు తగ్గిపోతాయి, ఇక్కడ నేను అడిగి 1 పాయింట్ తగ్గియడం వల్ల అది అసలుకే నష్టం కదా అది. సో అది నా బ్యాలెన్స్ ప్లే చేయాలని చెప్పి నేను కూల్ చేస్తూ ఉంటదని. ఇంత డ్రామా ఉంటుంది, అదే కనిపించిన డ్రామా ఎంత ఉంటది కాదు. అంటే ఇంకోటి నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నా, అర్జున్ కళ్యాణ్ చాలా స్టేజ్ షోస్ కి వెళ్ళాడు, లైక్ నార్మల్ గా నాట్ డాన్స్ అనే కాదు, ఆదివారం పరివారం కానీ లేకపోతే వేరే ఏమైనా ఈవెంట్స్ కానీ ఇలాంటి స్టేజ్ షోస్ చేస్తూ ఉంటావు. ఎందుకు సైలెంట్ గా ఉండిపోతావు? అంటే ఇద్దరు మాట్లాడితే బాగోదు ఎప్పుడైనా. అంటే నాట్ ఓన్లీ సత్య, ఇది అన్నట్లా ఏదేంట్లో కొంచెం సైలెంట్ గా ఉంటావు, జస్ట్ నవ్వుతావు, పంచులు వేయించుకుంటావు. వేస్తారు రివర్స్, చాలా ఎడిట్ చేసేస్తారు. నేను కూడా రివర్స్ పంచులు వేస్తా, బట్ ఎందుకో కొన్ని చాలా ఎడిట్ అయిపోతున్నాయి నేను వేసిన రివర్స్ లో. కొన్ని ఉంచుతున్నారు, కానీ ఇంట్రోవర్ట్ ఏమో అనిపిస్తుంది. నేను ఇంట్రోవర్ట్నే చాలా, అంటే బాగా ఫ్రీగా ఉంటే కానీ మాట్లాడలేను. అండ్ ఇప్పుడు సత్య ఆల్రెడీ మాట్లాడేస్తుంది, ఇప్పుడు నేను కూడా ఎక్కువ మాట్లాడాను అనుకో ఫుల్ నెగిటివ్ అయిపోతాం కదా. ఆల్రెడీ తన పాయింట్స్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా బ్లంట్ గా చెప్పేస్తుంది. ఫస్ట్ నెగిటివ్స్ తో స్టార్ట్ చేస్తాను, అప్పుడు నేను తను బ్యాలెన్స్ అవుట్ చేయాలి, నేను పాజిటివ్స్ చెప్తా. అంటే ఇప్పుడు ఇద్దరం మాట్లాడుతున్నాం అనుకో, ఇద్దరం ఎక్కేస్తున్నాం అనుకో బాగోదు. సో నేను కొన్నిసార్లు నేను చెప్తాను,